బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, రెండో కాలసర్పదోషం, గుళిక కాలసర్పదోషం, దాని గురించి తెలియజేయండి. తప్పనిసరిగా గుళిక కాలసర్పదోషం అంటే గుళికడు. ఇతను 2 నుంచి 2.5 అడుగులే ఉంటాడు, అంతే అంతే. ఈ గుళిక కాలసర్పదోషం ఎప్పుడు కూడా స్వార్థపరుడు, చెప్పుడు మాటలు ఎక్కువ వింటుంటాడు. ఎవరేం చేసుకుంటున్నారో చూసి వచ్చి సమాచారాలు పాస్ చేస్తుంటాడు. ఈయన గుళికుడు గురువారం పూటే తిరుగుతాడు తల్లి. గురువారం ఈయనకు గురువారం ప్రీతికరం. పాపం ఇతను అదృష్టం ఎలా ఉంటుందని అంటే ఎవరి కంటపడినా చంపేస్తారు. గుళికుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరి కంటపడినా కానీ ముందు అది సర్పం ఏదో వచ్చింది విషపూరితమని చంపేస్తారు. కానీ గుళికుడికి అస్సలు విషం ఉండదు, అతను ఎవరిని ఏమీ చేయడు. ఇతని పని ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ పోయి ఆహారాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు గురువారం కనిపించింది అంటే అది గుళిక పాము అని మనం నిర్ధారణ అయిపోవచ్చు. మీకు పక్కాగా తల్లి ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క కాలసర్పదోషం ఖచ్చితంగా ఉంది. ఒక్కొక్కరు 2 రోజులు, ఒక్కొక్క రోజు ఇలా పంచుకున్నారు. దీని ప్రకారం ఆ దేవతా స్వరూపాలే మనకు దర్శనం ఇస్తాయి. మనం తొందరపడి వాటిని ఏదైనా హింసించి చంపేశామని అంటే ఆ కర్మను మనం మొయ్యాల్సిందే. మరి గుళికుడు చాలా విచిత్రమైనటువంటి కారకుడు. ఏం చేస్తాడో తెలుసా, చిన్నపిల్లలు ఎదుగుదల ఆగిపోతుంది, మానసికంగా ఇబ్బందులు వస్తాయి. చాలామంది పిల్లల్లో చూడండి ఇబ్బందులు ఉన్నాయండి, పిల్లలు సరిగా తినట్లేదండి, మతిస్థిమితం ఇబ్బందులు ఉన్నాయండి. మరి దీని పరమార్థం ఏమిటి? గుళిక కాలసర్పదోషం ఉన్నది ఇక్కడ అని మనం వెంటనే పసిగట్టవచ్చు. అలా ఉన్నప్పుడు దాని దగ్గర ప్రక్షాళన చేయగలిగితే 3 తరాలు ఉంటుంది. అది గుళిక కాలసర్పదోషం 3 తరాలు. 3 తరాల వరకు కూడా అలా వంశపారపర్యంలో బిడ్డలు పుట్టినప్పుడు అంగవైకల్యంగాను, ఇబ్బందులకరంగాను, మేధాశక్తి సరిగా లేకపోవడము, స్థిరత్వం లేకపోవడం, ఇవన్నీ అందులోంచి వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక కర్మ ఫలితం వారికి వారు అనుభవించాలి, కానీ ఇలా తరతరాలుగానంటే పాపం ఏ పాపం ఎరగని వాళ్ళు ఎందుకు అనుభవించాలి? అంటే ఇక్కడ మనకి ముందుగానే అన్నీ కూడా సృష్టించబడతాయి తల్లి. ఇవన్నీ మనం అనుభవించి వెళ్ళటాన్ని కర్మఫలం అని అంటారు. అప్పుడు ఉదాహరణకు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? తెలియదు. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను తెలియదు. రేపే వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు. కానీ జీవుడిలోకి ఆత్మ ప్రవేశింపజేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉండాలి, ఈ పని నువ్వు చేసి రావాలి, ఇవన్నీ సన్మార్గంగా నువ్వన్నీ చూసి రావాలని చెప్పి మనల్ని భగవత్ స్వరూపం మనకు అనుగ్రహం ఇచ్చినప్పుడు ఈ జీవుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించుకోలేకపోతే అది 5 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అది అర్ధాయువు అని అంటాం, వెళ్ళిపోవాల్సిందే, పూర్తిగా ఉండదు. ఇది సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఉన్నప్పుడు ఈ జన్మ వరకు ప్రక్షాళన చేయి చాలు. ఎందుకనంటే మీలో ఉన్నటువంటి జీవుడు, నాలో ఉన్నటువంటి జీవుడికి ఈ దేహం సహకారం చేయాలి. చేయకపోతేనే కదా ఎన్ని సమస్యలు వచ్చినాయి. ఈ 2 సహకరిస్తే దైవస్వరూపం. ఈ 2 విడివిడిగా ఉన్నంతకాలం ఇప్పుడు మనం కొట్టుమిట్టాడిపోతున్నట్టు నడయాడుతున్నటువంటి జీవితం ఇదే. ఇందులోనే యమలోకం, ఇందులోనే స్వర్గం, ఇందులోనే కర్మభూమి, అన్నీ ఇక్కడే జరుగుతాయి. కాబట్టి ఈ 2 సమానంగా ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి 2 చేతులు ఎత్తి మొక్కుతాం. కాబట్టి నాటి ఆది పురుషులందరూ వాళ్ళే. మనం అలా బ్రతకాలని ఆదర్శంగా తీసుకున్నప్పుడు లోపల ఉన్న జీవుడికి ఈ దేహం సహకారం చేయాలి. చేయకపోతే ఇవన్నీ మోసుకోవాల్సిందే, అంతే కదా తల్లి. ఈ గుళిక కాలసర్ప దోషానికి పరిహారం తప్పనిసరిగా తల్లి. ఈ గుళికుడు ఎక్కువగా పొదల్లోనూ ఆకుల మధ్యలోనూ మనం ఏదైనా కర్రలు పాతుకుంటుంటాం, ఆ కర్రలు చుట్టుకుని ఉంటాడు ఈ గుళికుడు అన్నట్టు. తెలిసిపోతుంది ఇది గుళిక సర్పం అని చెప్పేసి. అలాగని విషపూరిత సర్పము కాదు. అందుకని ఇతనికి పత్రాల్లో ఉంటాడు కాబట్టి ఏదైనా పత్రం తీసుకుని దానిలో ఇతను బియ్యం పిండి వేసి దాన్ని సర్పాకారంగా చేసి మళ్ళా నీళ్ళల్లో వదలాలి. ఆ విధంగా చేసిన గుళిక సర్పాలు దోష నివృత్తి అవుతుంది. అందుకని పిల్లలతో ఎప్పుడైనా కానీ ఈ గుళిక కాలసర్ప దోషం ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు మానసికంగా కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి తమలపాకు కానీ ఏ పత్రమైనా కానీ తీసుకొని దానిలో కాస్త బియ్యం పిండి వేస్తే సర్పంగా చేసి మీకు దగ్గరలో ఉన్న నదిలోకి తీసుకెళ్ళి వదలండి చాలు. వెంటనే ప్రక్షాళన జరుగుతుంది. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఒక్కసారి చేస్తే చాలు తల్లి. For more videos like this, subscribe Big TV channel.